పంకజం అక్కాయ్, ఏమిటి బొద్దుగా ఈ మధ్య కనబడట్లేదు? ఊర్లో లేరా? ఊర్లో లేము, టూర్ లో ఉన్నాం. టూరా? తీర్థయాత్రలకు ఏమైనా వెళ్ళారా? తీర్థయాత్రలకు పోవడానికి మేమైనా ముసలి జంటవేంటి, పడుచు పిందులం. ఫ్యామిలీతో కలిసి జాలీగా హాలిడే టూర్ కు వెళ్ళాం. నీ పనే బాగుందక్క. ఇంతకీ ఏ ఊరు వెళ్ళారు? ఇక్కడ వెదర్ హాట్ గా ఉందని కూల్ గా ఉండే ఊటీకి వెళ్ళాం. ఊటీనా? అవును, అసలు ఎంత బాగుందనుకున్నావు. వారం రోజులు కూడా ఒక్క రోజులో అయిపోయింది అనిపించింది. అసలు వదిలి రాబుద్ది కాలేదనుకో. మరే అక్కడే ఉండిపోవాల్సింది. అలా ఎలా కుదురుద్ది? మా ఆయనది అసలే పెద్ద ఉద్యోగం. అవును, మీరేంటి లక్ష్మి అలా గబ్బిలాల ఇంటిని పట్టుకునే వేలాడతారు? ఊరికెళ్ళడం టూర్కి వెళ్ళడం లాంటివి ఏమి ఉండవా? జీవితం అన్నాక జీలకర్ర జల్లుకుంటూ వంటగదిలో ఉండిపోవడమే కాదు, అలా అప్పుడప్పుడు షికార్లకు కూడా వెళ్ళాలి. అందరు ఆయనలాగా మా ఆయన ఏం ఖాళీ కాదు ఊరులు తిప్పడానికి. ఖాళీ లేకపోవడానికి మీ ఆయన ఏమన్నా కలెక్టరా ఏంటి? అకౌంటెంటేగా. ఎప్పుడు లెక్కలు చూడడమే కాదు, అప్పుడప్పుడు ఊర్లు కూడా చూడాలి. అలా దెప్పక్కర్లేదు, వీలు చూసుకొని వెళ్తానులే అక్క. ఏమోనమ్మా, మీ ఆయన మీద నాకు డౌటే. ఊటీ కాకపోయినా కనీసం కోటి కన్నా తీసుకెళ్ళమను. మమ్మీ, లంచ్ కి ఏ కర్రీ వండుతున్నావు? పచ్చి పులుసు. అబ్బా, ఇవాళ కూడా పచ్చి పులుసేనా? ఏంటి మమ్మీ? ఏంటి మమ్మీ అని నన్ను అడగడం కాదు, కూరగాయలు తెచ్చిన మీ డాడీని అడుగు. ఏమైంది మమ్మీ? ఆ పులుసు కన్నా నువ్వే ఎక్కువ ఉడికిపోతున్నావు. మరి లేకపోతే ఆ పక్కింటి పంకజం లేదు లేదా? అయ్యో పాపం, ఎప్పుడు పోయింది? మొన్నటిదాకా బండ్లా బానే ఉండేదే. ఏదైతేనే రెస్ట్ ఇన్ పీస్ పంకజం అంటే వి మిస్ యూ. కొట్టానంటే మొహం కిస్మిస్ అయిపోద్ది. పోయింది అది కాదు, మన పరువు. పర్సు పోయినా దొరకుద్దేమో గాని పరువు పోతే దొరకదమ్మా. అసలు ఏమైంది? ఆ పక్కింటి పంకజం ఫ్యామిలీని వేసుకొని టూర్ కు వెళ్ళిందంట. మేము ఊటీ దాకా వెళ్ళాం, కనీసం మీరు కోటి దాకైనా వెళ్ళారా అని ఎక్కిరిచ్చింది. మనం గబ్బిలాలం అంట, ఎప్పుడు ఇంటిని పట్టుకుని వేలాడతామంట. మీ డాడీ లెక్కలు చూస్తారు కానీ ఊరులు చూపించారంట. నిజమే కదా, ఆవిడ కరెక్ట్ చెప్పింది. కొట్టేస్తాను నిన్ను. అది నన్ను అంత అవమానిస్తే నువ్వు దానికి సపోర్ట్ చేస్తావా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? వెళ్దాం డెప్ మీద 4 ఇచ్చేయమంటావా? ఇస్తే మనకేం వస్తదరా? మరి మనం కూడా ఒక టూర్ వేద్దాం, దాన్ని నోరు ముయ్యిద్దాం, మన మమ్మీ పరువు నిలబెడదాం. అది నా కూతురంటే. కొత్తిమీర కట్టేం కాదు, మీరు అడిగిన వరాలన్నీ ఇచ్చేయడానికి ఆయన ఏం గాడ్ కాదు, పెద్ద రాడ్. పీజే పిసినుగొట్టు జగన్నాథం, పెట్రోల్ ని కూడా స్పూన్ తో కొలిసేసుకునే రకం. ఆయనతో పెట్టుకుంటే టూర్ కాదు కదా, గుంటూరుకు కూడా వెళ్ళాం. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా ఆ పచ్చిపులు చేసుకుని అన్నం తిందాం పదండి. అయినా ఎన్నాళ్ళు ఇలా ఇంట్లో ఉంటానురా, ఎప్పుడొకప్పుడు బయటకు వెళ్ళాలి కదా. అవును మమ్మీ, హాస్టల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం టూర్ల మీద టూర్లు వేస్తున్నారు. ఏదేమైనా సరే ఈసారి టూర్ కి వెళ్లాల్సిందే. అవును, ఏరా నువ్వు రావా? ఎల్లెలా ఉంటా నేను ఎందుకు రాను, కానీ వెళ్ళాలి కదా. ఎందుకెళ్ళాను రా, మీ నాన్నగారితో మాట్లాడి ఒప్పించే. ఏంటి ఒప్పించేది? అటు ఇటు అయితే నా ఈ పిచ్చేయాల్సి వస్తుంది. దెబ్బలు తినడం నీకు అలవాటే కదరా. ఆహా, తల్లి కూతులు బాగా తిప్పారుగా నా వైపు స్టీరింగ్. నేనేం అడగను, కావాలంటే చెప్పండి, ముగ్గురం త్రిశూల వ్యూహం వేసి అడుగుదాం. ఓకేరా, డన్. డన్నం లేదు, క్రీమ్ బన్నం లేదు. నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. ఇంట్లో అడిగేగానే కడిగేయాలి, దెబ్బకి ట్రిప్ కన్ఫర్మ్ అయిపోవాలి. yes he came, let's begin our game. నాన్నగారు. ఏంట్రా? అమ్మా ఏదో చెప్పే. అను నువ్వైనా ఏదో చెప్పే. ఏం మాట్లాడరేటి? త్రిశూల వ్యూహం అంటే సోలం నాకు దింపారు కదే. ఏంట్రా నవ్వు? ఏదో అలక్కే ముఖం వేసుకొని తప్పకే. లక్ష్మి, ఎండను పడొచ్చినట్టున్నారు, మంచినీళ్ళు తీసుకోండి డాడీ. అబ్బా ఏమి వేరియేషనే మహానటి. ఆకలి మీద ఉన్నట్టున్నారు, భోంచెద్దురుగాని రండి. అమ్మ బాబాయ్, ఇది ఇంకో వేరియేషన్. భోజనం తర్వాతే ముందు అందరు వెళ్ళి బట్టలు సర్దండి. ఎందుకు నాన్నగారు, ఇల్లు ఖాళీ చేసి పోతున్నావా? వద్దులేండి, ఈ బెల్టోటి చూడు మెల్ల పావులాగా. అలా కొయ్యి ముక్కల్లా చూస్తారేంటే, వెళ్ళి బట్టలు సర్ది రెడీ అవ్వండి. దేనికండి? మనం టూర్కి వెళ్తున్నాం. టూరా? నోరు మరీ అంత దరిసేకు, టూర్కి వెళ్తున్నాం. నాన్నగారు నిజమా? మీరు టూర్కి వెళ్దాం అంటున్నారా? మీరు మారిపోయారు నాన్నగారు, మీరు మారిపోయారు. మారింది నేను కాదు, మా బాస్. ఈ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయీకి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్ ఆఫర్ ఇచ్చాడు. అయితే మరి మీకెందుకు వచ్చిందండి? నేనేమన్నా నీలో పనికి మాలోని అనుకున్నావేట్రా? పనిమంతుణ్ణి, అందుకే సర్ప్రైజ్ గా ఈ ప్రైజ్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ డాడీ, మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ తల్లి.
నువ్వు కూడా నా అంత ఎత్తి ఎదగాలి. కష్టం నాన్నగారు, మీరు మరీ 6 feet ఉంటారు. ఒరే నువ్వు మరీ నన్ను ఇరిటేట్ చేస్తున్నావురా. నేను ట్రిప్ కి తీసుకెళ్ళను. నాన్నగారు ఇక నుంచి కామ్గా ఉంటానండి, కొంచెం కనికరించండి. సరేలే ఏదో టేడు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావండి? ఆ ఒక్కటే అడక్కండి, అది మాత్రం సర్ప్రైజ్. సర్ప్రైజ్ అని చెప్పి సికింద్రాబాద్ తీసుకెళ్తారు కదా. ఎందుకురా అంత తొందర? దగ్గరికి వెళ్ళాక మీకే అర్థమవుతుందిగా. సర్ప్రైజ్ అన్నారంటే డాడీ ఏదో పెద్ద ప్లానే వేసుంటారా? సరే ఇక లేట్ ఏంటి, బస్సు టైం అయిపోతుంది. పదండి బట్టలు సర్దాలి. బేవమ్మా నువ్వు కూడా రెడీ అవ్వే. ఆల్రెడీ రెడీ రా. డిస్కషన్ మొదలెట్టగానే బట్టలు సర్దేశా. సురుక్కు. మనోగడు మార్నింగ్ ఫోన్ చేసి బయటకు వెళ్దామన్నాడు, అసలు అడ్రస్ లేడేంటి? హలో మామే. మామ ఏంట్రా తొందరగా చెప్పు, అసలే బిజీగా ఉన్నా. ఎప్పుడు గజిబిజిగా ఉంటే నువ్వు ఇప్పుడు బిజీగా ఉండడం ఏంట్రా? బిజీగానే కాదు, కొంతసేపు అయితే బస్సులో కూడా ఉంటా. అదేంటి మామే? మా ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ కి వెళ్తున్నాంలే. ట్రిప్పా? అప్పా అన్నట్టు అలా కడతావేట్రా? ట్రిప్పే. ఇంటికి ఏ ఊరికిరా? ఎన్ని రోజులు? ఒరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, క్వశ్చన్ తింటున్నావా? అంతేలే మామ, నాకెందుకు చెప్తావు? మామా మరీ అలా హట్ అయిపోకరా, నాకు ఫుల్ డీటెయిల్స్ తెలీదు. మా నాన్న ఏదో సర్ప్రైజ్ అని సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాక అన్ని డీటెయిల్స్ ఫోన్ చేసి చెప్తానులే. సరే మరి ఉంటా, బాయ్. ఏదోలా వీళ్ళతో ట్రిప్ లో దూరేస్తే అను ట్రై చేసుకోవడానికి బాగుంటది. హలో మావయ్య. చెప్పరా ముక్కు. ఐ మిస్ యూ మావయ్య. ఈడొకడు నన్ను తెగ మిస్ అయిపోతా ఉంటాడు. ఐ టు మిస్ యూరా ముక్కు. మిమ్మల్ని చూడాలని ఉంది మావయ్య, ఒక 5-6 hours తర్వాత రమ్మంటారా? 5-6 hours? అప్పుడైతే ఇంట్లో ఉండవురా, ఫ్యామిలీ అందరం కలిసి ట్రిప్ కి వెళ్తున్నాం. అవునా మావయ్య, మరి నాతో కనీసం చెప్పలేదు. అంతేనే, ఎంతైనా మీరు ఫ్యామిలీ కదా, మీరే వెళ్తారులే, నన్నెందుకు తీసుకెళ్తారు? అబ్బా ఎంత మాట అన్నారా. జస్ట్ ఇప్పుడే నీకు ఫోన్ చేసి పిలుద్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వే చేస్తావు. నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకోవట్లేదురా నువ్వు. సారీ మావయ్య, అంటే నేను కూడా మీతో రావచ్చా? వచ్చా ఏట్రా, వచ్చే. వచ్చేసా. అబ్బా బాగా స్పీడ్ గా ఉన్నారా. మీరు ట్రిప్ కి తీసుకెళ్తా అన్నారని ఏదైతే అదైందని జెట్ స్పీడ్ లో వచ్చేసా మావయ్య. మామా నువ్వేంట్రా ఇక్కడ? మావయ్య ట్రిప్ కి రమ్మని ఒకటే ఫోర్స్ చేశారా, అందుకే వచ్చేసా. నాన్నగారు 5 టికెట్లు ఉన్నాయి కదండి, మరి 6 ఎలా వెళ్తాం? దానికో స్పెషల్ అరేంజ్మెంట్ ఉందలేరా. ఏవండి మేము రెడీ. సరే పదండి. లక్ష్మి తాళాలన్నీ సరిగేసావా? ఏసానండి. 1-2 సార్లు కప్పలు ఆగి చూడాల్సింది. అబ్బా చూసానులేండి. ఇదిగో పంకజం అక్కాయ్, మా ఫ్యామిలీ అందరం కలిసి ట్రిప్ కి వెళ్తున్నాం. ట్రిప్ కి మా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచే. నువ్వు దానికి సెపరేట్ గా చెప్పక్కర్లేదు, అది ఎప్పుడో కన్నేసే ఉంటది. బస్సు వచ్చే టైం అయింది. ఈ ముక్కుగాడేమో లాస్ట్ మినిట్ లో ఇరికాడు. ఇప్పుడు ఇటు టికెట్ తీద్దామన్నా బోల్డ్ అంత వాసిపోద్ది. ఎలా సెట్ చేద్దాం అబ్బా? ఒరే ముక్కు, ఇందాకే డ్రైవర్ కి ఫోన్ చేశాను రా, బస్సులో అసలు సీట్లు ఖాళీ లేవంట. అవునా మావయ్య, మరి ఇప్పుడు ఎలాగా? నువ్వు అంటే ఒక ఐడియా చెప్తా, కానీ కొంచెం రిస్క్. రిస్క్ లేని లైఫ్ లో రిస్క్ లేదు మావయ్య, చెప్పండి. బస్సులో ఎలాగో సీట్లు లేవు కాబట్టి నువ్వు ఆ గోన్ సంచిలో కూర్చున్నావంటే లగేజ్ అని చెప్పి లోపల తీసుకుపోతా. గోన్ సంచా గాలాడదేమో మావయ్య. ఓ 4 బొక్కలాడితే ఆడుతుందిలేరా. అయినా ఎంతసేపు ఏంటి, మహా అయితే 1/2 గంట. లోపలికి వెళ్ళగానే ముడిపేస్తాం. సర్లే, అనుకోసం మాత్రం రిస్క్ చేయకపోతే ఎలాగా? ఒరే మను, మూతి గట్టి కట్టేరా, అస్సలు డౌట్ రాకూడదు. నాన్నగారు బస్సు వచ్చింది. పిసినిగుట్ట జగన్నాథం అండ్ ఫ్యామిలీ 5 members వచ్చారా? వచ్చా. ఫాస్ట్ గా ఎక్కాలమ్మా. 1 2 3 4 5. అచ్చి బాబోయ్, ఆ మూట ఏంటి? అదే ఇందులో ఎవరు లేరు. లగేజ్ లోపలికి తేగకూడదు, ఎలా లేదు. మరి ఎక్కడ దీన్ని? ఇంకెక్కడ, మనుషులు లోపలికి మూటల పైకి. అర్జెంట్ గా మూటను పైకి ఇసిరేయండి. పైకి ఇసిరేయాలా? నూరుకో. పైకి ఇసిరేయడం ఏంటయ్యా, చిరిగిపోతే ఎవడది రెస్పాన్సిబిలిటీ? చిత్తికి పోవడం ఏంటండి, ఇంతకీ లోపల ఏమున్నాయి? చిట్టి ప్రాణం ఉంది. చిట్టి ప్రాణమా? చిట్టి పనసకాయలు ఉన్నాయి. అచ్చి బాబోయ్, పనసకాయలా? అయ్యంటే మనకి చాలా ఇష్టం. మాకు చాలా ఇష్టం, అందుకే తెచ్చాం. లోపలికి ఎలా చేయండి. అది మాత్రం కుదరదమ్మా. ఏంట్రా మీ తొక్కల మీటింగ్? వేసిన మూట పైకి ఇసిరేకుండా మిగిలిన లగేజ్ ఉంటే అది కూడా పైకి ఇసిరేయండి అమ్మా. రైట్. లక్ష్మి, అను తల్లి, మీరు ఆ సీట్లో కూర్చోండి. రే యదవా, బేవమ్మా, మీరిద్దరు ఇక్కడ కూర్చోండి. ఈడెవడు నా సీట్లో కూర్చున్నాడు?
మాస్టర్ మాస్టర్ నా పేరు మాస్టర్ కాదండి, తొక్క. ఏంటి తొక్క? తొక్క అంటే ఉత్తి తొక్క కాదండి, తొక్క తాతారు. ముద్దుగా ఫ్రెండ్స్ అందరూ తొక్క అని పిలుస్తారు. మీరు తొక్క అయితే నాకేంటి, బొక్క అయితే నాకేంటి? ఈ సీట్ నాది. అయ్యో మీదే అండి, నేను ఇంకా బస్సు వాళ్ళు అనుకున్నాను. పంచులొద్దు, టైర్ పంచర్ అయిపోగలదు. మర్యాదకి ఇటు జరగండి, నేను వెళ్ళి నా కిటికీ సీట్ దగ్గర కూర్చుంటా. గురుగారు మీరేమనుకోనంటే ఓ మాట చెప్తాను. అనుకుంటా, చెప్పండి. మాటి మాటికి అరుస్తున్నారు, మీకు కొంచెం మూలశంక వ్యాధి ఉన్నట్టుంది. ఆ ఇదిగోండి ఇదే, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, చూపించుకుంటే వెంటనే తగ్గిపోద్ది. నేను కూడా ఆయన దగ్గర చూపించుకున్నా. ఇదిగో తొక్క, మూల శంక లేదు, మామిడి టెంక లేదు, నీ పని నువ్వు చూసుకో. బహుశా బీపీ అనుకుంటా. తొక్క తీసేస్తాను. ముయ్. ఏమిటే గతుకులకి బ్రెయిన్ గాని దొబ్బిందా ఏంటి? అలా కాకలే కడుతున్నావు. అరవడం కాదురా, ఇంగ్లీష్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. నాకు పుల్ల ఇవ్వచ్చు కదే, చెవులు పెట్టుకుని నేను ఎంజాయ్ చేస్తాను. ఎవరు పొలాలు తెచ్చుకోవాలి, కొంచెం మెల్లగా ఎంజాయ్ చేయవే బాబు, మళ్ళీ బస్సులో కాకలు వచ్చినాయి అనుకుంటారు. ఈ అరుపేటి మావగాడ దానిలో ఉంది. పాపం చిట్టి ప్రాణం చితికిపోతున్నట్టుంది. ఓసారి ఫోన్ చేసి కనుక్కుందాం. మావా ఎలా ఉన్నావురా? ఇంకా పోలేదు లేరా. జోకులు ఎత్తావేటి మావా? మరి లేకపోతే ఏంట్రా, ట్రైన్ పట్టాల మీద ఉన్న పావుల బిల్ల అయిపోయింది పరిస్థితి. పైన బ్యాగులు కింద గతుకులు, ఇలాగే వదిలేస్తే ఊరేలేలాగా అప్పడం అయిపోతాండ్రా. ఈ ఒక్కసారికి ఏదోలా మేనేజ్ చేసే మావా. ఏంట్రా మేనేజ్ చేసేది? నువ్వు ఇక్కడ ఉంటే తెలిసేది. ఓకే ఓకే ఓకే, 5 నిమిషాలు ఆగు, నేను ఏదోలా కిందకి తీసుకొస్తా. కండక్టర్ ఆపండి ఆపండి ఆపండి. ఎందుకమ్మా 3 సార్లు ఆపమంటున్నా? ఏమిటా డ్రైవింగ్? బస్సులో వెళ్తున్నట్లేదు, తొక్కడి వేళ ఆడుతున్నట్టుంది. ఒకటే కుదుపులు కదుపులోని పైన పనసకాయలు చితికిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అయితే? అవి అసలే ఆషామాషి పనసకాయలు కాదు, ఫారెన్ నుంచి తెప్పించిన పనసకాయలు. ఒక్కొక్క 10,000. అవి చితికిపోతే మీరు ఇస్తారా డబ్బులు? సరే అమ్మా, గొడవలు ఎందుకు, కాయలు ముఖ్యం. ఎల్లై దించుకో. మామా థ్యాంక్స్ రా. గట్టిగా అరవకరా, దొరికిపోతాం. ఓకే మామా. Few moments later. మామా మామా ఏంట్రా అర్జెంట్ రా, పోసుకోవాలి. దానికి నా పర్మిషన్ ఎందుకురా? పోసుకో. ఎలా పోయిండ్రా, నేను మోట్లో ఉన్నా. ఇంకో మావా, ఈసారికి బాటిల్ తీసుకుని దీంట్లో పోసి. నాకు అలా అలవాట్లేదురా. మరి నాకేమైనా అలవాటేటి? సిచ్యువేషన్ అలా ఏడిచింది. ఇప్పుడు నువ్వు మోట నుంచి బయటకు వస్తే రచ్చ అయిపోద్ది. మామా బ్లాడర్ బ్లాస్ట్ అయిపోయేలా ఉందిరా, ఏదో ఒకటి చేయరా. నీ సుస్సు నా సావుకొచ్చింది కదరా. కండక్టర్ ఆపండి. మళ్ళీ ఎందుకమ్మా మాటి మాటికి ఆపమంటావు? ఇది షేర్ ఆటో కాదు, బస్సు. అది నాకు తెలుసు, నాకు వస్తుంది సుస్సు. ఆపకపోతే గబ్బు అవుతుంది బస్సు. అమ్మా వద్దులేమ్మా, వెళ్ళి పని కానిచ్చుకుని వచ్చే. ఇట్టి ప్రాణం అంటాడు, ఈ డేట్ ఎంత బరువు ఉన్నాడు. మామా జాగ్రత్తగా తీసుకెళ్ళరా, రోడ్డు తగిలేస్తే. నీకు రాడ్ తగలడం కాదు, నాకు ఆల్రెడీ రాడ్ అయిపోతుంది ఇక్కడ. ముందు సైలెంట్ గుండే. పోసుకోవడానికి మూట ఎందుకు, అది అక్కడ ఎట్టే. ఈ మూట ఇక్కడ ఎట్టేస్తే మీరు కొట్టేస్తారని నాకు డౌట్, అందుకే పట్టుకెళ్తున్నాను. మామా బయటకు వచ్చి తన్నిచ్చారా? ఏమిట్రా తన్నిచ్చేది? ఆ కండక్టర్ గాని చూడు, మిడిగుడ్లు వేసుకుని మూట వైపే చూస్తున్నాడు. ఏమిటయ్యా కండక్టర్, ఇక్కడ ఏమైనా 8వ వింత ఉందా? ఇటు చూస్తున్నావు తిరిగా. అమ్మయ్యా థ్యాంక్స్ మామా. ఇంక నన్ను డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా పడుకో, ఊరొచ్చాక లేపుతాను. ఓకే మామా, గుడ్ నైట్. బస్ అంతా గురకలతో రీమిక్స్ చేస్తున్నారు కదరా, ఇంక నాకు నిద్ర ఎలా పడుద్ది? ఈ బస్ అంతటికి నేను ఒక్కడే లేచున్నట్టున్నాను. అమ్మయ్యా అందరూ పడుకున్నారు, ఇదే కరెక్ట్ టైము. ఎలాగైనా మూట ముడిపో పనసకే లేపేయాలి. అసలుకే అది ఫారెన్ కాయ. ఇదేంటిది, కాశ్మీర్ సినిమాలో వచ్చినట్టు చెయ్యొచ్చింది. పనసకాయ గుచ్చుపోయింది బాబోయ్. ఫారెన్ పనసకాయ కదా, ముళ్ళు ఎక్కువ ఉండుంటాయి. రేపాలు దిగేటప్పుడు అడిగి తీసుకోవడం బెటర్. ఒరే మామా తెల్లారిపోయినట్టుందిరా, ఇంకా ఎంతసేపు రా బాబు, ఒళ్ళంతా బిసిగిపోయిందిరా. ఇంకొంసేపు ఓపిక పట్టు మామా, వచ్చేద్ది. ఏమిట్రా వచ్చేది? నా సావా? అసలు మీ నాన్న ఏ ఊరికి తీసుకెళ్తున్నాడ్రా? సర్ప్రైజ్ అని చెప్పాను కదా మామా. తొక్కలో సర్ప్రైజ్. ఇంత కష్టపడి తుప్పా సూరుకో తీసుకొస్తే
అంతా వేస్ట్ అయినట్టే. ముందు ఎక్కడికి వెళ్తున్నావు కనుక్కో. నాన్నగారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామండి? ఇప్పటికైనా చెప్పండి. అవును డాడీ, చెప్పండి. ఏమిటండి ఓ చిరునవ్వులు నవ్వుతారు? ఇంత దూరం వచ్చాక దాయడం ఎందుకు? చెప్పేయండి. గ్యాప్ ఇచ్చారట నాన్నగారు. కొంపదీసి నువ్వు నాకిన పాలంకో తీసుకొచ్చేలేదు కదా మమ్మల్ని. చెప్తే కిక్కే ఉంది. ఒకసారి కిటికీలోంచి కళ్ళు బయట పెట్టి చూడండి. గోవానా? 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 మామయ్య, గోవానా? షాక్ అయ్యారా? జగన్నాథం అంటే మామూలుగా ఉండదు మరి. వెల్కమ్ టు గోవా. హాయ్ పిల్లకాయలు, వీడియో చాలా కష్టపడి చేసామర్రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా వన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద గంట సింబల్ గట్టి కూడా కొట్టండి.